నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం గెలిచినటువంటి అప్పటి నుంచి కూడా 3000 పెన్షన్ని 4000 చేసినటువంటి మంచి మనిషి మా నారా చంద్రబాబు నాయుడు గారిని మేము చెప్తున్నాం. ఈరోజు పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి 4000, 6000 వస్తూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందువల్లంటే గతంలో ఈ పరిస్థితి లేదు. ఎవరు నాయకులు కూడా వచ్చేవాడు కాదు దగ్గరికి, ఓటు వేసుకున్నాడు అసలు కనిపించేవాడు కాదు. కానీ మేము ఓటు వేసుకున్నాం. అలాగే ఇక్కడ ఈ వార్డులో మా నాయకులందరూ కూడా కష్టపడి పనిచేసి అందరూ కూడా వచ్చారు. ఎందువల్లంటే మళ్ళీ పేదవాళ్ళకంతా కూడా నెల నెల కనిపించే కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన మేము చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ యొక్క జనవరి నెలలో సంక్రాంతికి మరిన్ని ఆయన ఏదైతే సూపర్ 6 అనౌన్స్ చేశాడో దాంట్లో కొన్ని పథకాలు ఖచ్చితంగా అమలు చేసే కార్యక్రమం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అవి కూడా అమలు అవుతాయి. దాంట్లో కూడా అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పేదవాళ్ళు, మధ్యరైతు ప్రజలు భాగస్వామ్యం కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. ముఖ్యంగా ఎత్తుకుంటే మన గూడూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి నెల 16,61,28,000 రూపాయలు నెల నెల ఈరోజు మనం పెన్షన్స్ ఇస్తున్నాం. అన్ని 5 మండలాలు ఒక టౌన్ కలిసి. అట్లాగే జనవరి కానీ, ఫిబ్రవరి కానీ, లేదా మార్చిలో కానీ ఇంకా ఈ యొక్క పెన్షన్స్ రెట్టింపయ్యేటువంటి కార్యక్రమం ఉంది. చాలామందికి పెన్షన్స్ లేవు. అట్లాగే పోయిన గవర్నమెంట్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీ అన్నారో వాళ్ళ పెన్షన్స్ని నిర్దాక్షిణ్యంగా వైసీపీ నాయకులు ఆపేశారు. అట్లాగే చాలామంది పాపం వికలాంగుల్ని వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం వాళ్ళు చేశారు. కాబట్టి గత గవర్నమెంట్లో ఏ పెన్షన్స్ చేశారో అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ఇచ్చేదానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే చాలామంది ఇక్కడ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లేవని చెప్పి కూడా చెప్పారు. ఈ నెల జనవరి నెలలో ఖచ్చితంగా ఆ యొక్క సైట్ ఓపెన్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు దగ్గరుండి ఎవరికైతే ఆధార్ కార్డు లేదో, ఎవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళని తీసుకెళ్ళి ఖచ్చితంగా నమోదు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందువల్లంటే టౌన్లో మనకి 14,000 మెజార్టీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారిని చూసి మనకు ఆ రోజు ఓట్లు వేశారు. కాబట్టి ఆ కాంబినేషన్ ఎక్కడ కూడా తగ్గకుండా మీరందరూ కూడా పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు హౌసింగ్ ఇక్కడికి వస్తే మొత్తం ఎస్టీస్ అందరికి ఇల్లు లేవు. అవన్నీ కూడా చెప్పాము. అవన్నీ కూడా మొదటి విడతలోనే అవన్నీ కూడా శాంక్షన్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే పెద్ద పెద్ద కాలువలు మా కమిషనర్ గారు దాదాపు 7 సంవత్సరాల నుంచి, అంటే ఈ మున్సిపాలిటీలో ఎక్కడ కూడా ఈ చెత్త కాదు, ఈ సిల్ట్ని తొలగించేయడం కార్యక్రమం లేదు 7 సంవత్సరాల నుంచి. ఈరోజు మా కమిషనర్ గారు వచ్చిన తర్వాత ఆ సిల్ట్ చాలా వరకు ఇక్కడ తొలగించిన విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా కూడా కంప్లైంట్ చేశారు అక్కడ. అది మళ్ళీ కూడా ఒక విడత పెట్టమని చెప్పి కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేశాం. అట్లాగే ఇక్కడ దోమలు 5:30 దాటితే విపరీతమైన దోమలు ఉంటాయని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పారు. ఈరోజు ఈవినింగ్ ఫాగింగ్ మిషన్ కూడా పెట్టి ఇక్కడ అందరికి కూడా దోమలు లేకుండా చేయాలని చెప్పి కమిషనర్ గారికి తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడ రోడ్డు చాలా దారుణంగా ఉంది. 5 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చాం. ఆ రోడ్డుని మొట్టమొదట ఆ చివరిదా ఉన్నటువంటి రోడ్డుని పెట్టారు ఇక్కడ మా చంద్రమౌళి. కాబట్టి అది కూడా వచ్చే నెలలో ఖచ్చితంగా అది పూర్తి చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.